ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై అధికారుల నియంత్రణ కరవైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు ఇష్టానుసారం భారీగా పెంచేస్తున్నా కనీస చర్యలు తీసుకునేవారు లేరు. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరవయ్యారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6,000కు పైగా ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 1,10,000 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతో తరగతులు నిర్వహించి మొత్తం ఫీజు తీసుకున్నారు. ఫౌండేషన్ కోర్సుల పేరిట ఈ విద్యా సంవత్సరం నుంచే భారీగా ఫీజులు పెంచారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఐఐటి, ఇతర ఫౌండేషన్ల పేరిట తరగతులు నిర్వహిస్తున్నామంటూ 50,000 నుంచి 1,50,000 రూపాయల వరకు సంస్థను బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలపై పర్యవేక్షణ కరవైందని, దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు. ఫీజులను నియంత్రించాల్సిన ప్రభుత్వమే జీవోలు రిలీజ్ చేసి మరీ ఫీజులు పెంచుకోవచ్చని అనుమతులు ఇవ్వడం దేనికి సంకేతమని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కానొస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వ బడుల్లో కాకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఇష్టానుసారంగా, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఈ కూటమి ప్రభుత్వం ఏమీ పట్టినట్టుగా ఉండడం అనంటే ఇది చాలా దారుణం. ఎందుకనంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజుకి ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు, స్కాలర్షిప్స్ లేవు, డే స్కాలర్ సంబంధించి ఏం చేస్తారో చెప్పడం లేదు. కానీ ఫీజులు మాత్రం ఇష్టానుసారంగా వసూలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వమే ఒక జీవోని విడుదల చేసి వాళ్ళు దోపిడీ చేసుకోండి అనే పద్ధతిలో ప్రభుత్వమే ప్రైవేట్ స్కూల్కి జీవో ఇవ్వడం అన్నటువంటిది ఇది పేద విద్యార్థుల చదువును దూరం చేయడం అవుతుందని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాం. ఫీజుల నియంత్రణపై పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారని విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు చదివించుకున్నామంటే గ్రామాల్లో ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఒక పక్క ఎత్తివేస్తూ మరో పక్క ప్రైవేట్ స్కూల్ని ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వమే చేస్తుందని మనకి చెప్పకనే తెలుస్తుంది. కాకపోతే అంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివించుకోలేక అటు ప్రైవేటు పాఠశాలలో చదివించుకోవాలంటే ఫీజులు మోగిపోతున్న పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వమే ఓ పక్క ఫీజులు కనీసం కంట్రోల్ లేకుండా ఫీజులు అనేటువంటి ఎక్కడికక్కడ వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలో అందరూ కూడా పెంచుకునే విధంగా కనీసం నియంత్రణ అనేది లేకుండా ఈ రోజు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజుల నియంత్రణకు కష్టపడ్డారని గుర్తు చేసుకుంటున్నారు విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు. పేద, మధ్యతరగతి వారికి సైతం కార్పొరేట్ విద్య అందుబాటులో ఉండేలా జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ప్రత్యేకమైన జీవోలు ప్రతి ఏడాది తెచ్చి ఫీజు నియంత్రణ కమిటీలు అనేది వేశారు. దానిపైన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉండేది, దానికి మానిటరింగ్ ఉండేది. గ్రీవెన్సెస్లో ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పిలిపించి వాళ్ళని అడిగేవాళ్ళు, దానికి ఒక సిస్టమ్ ఉండేది. ఇప్పుడు సంవత్సరంన్నర కాలంగా ఆ సిస్టమ్ని ఎవరూ ఫాలో అవ్వట్లేదు. ఏ ప్రభుత్వం అయినా పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ సంక్షేమం అనేది చూడాలి. ఇప్పటికైనా కూటమి సర్కార్ కళ్లు తెరిచి ఫీజుల మోత తగ్గించాలని, కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల బాదుడుకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు.